సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హౌ యువర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అర్థమవుతుందా? ఏ రూపంలో దొంగలు దాడులకు పాల్పడతారో తెలియదు. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారులు, గ్రామాల్లో వెళ్ళేటప్పుడు తోడుగా తెలిసిన వారిని తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ మహిళకు జరిగిన అన్యాయం ఎవరికి రావద్దని మా ఆశ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కొమరగిరి జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. నగదు, బంగారం అపహరించారు. గాయాల పాలైన మంగాదేవిని కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఐపోలవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కొందరు అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలు తప్పు చేస్తారు, చెయ్యాలి కూడా. తెలిసి తెలియని వయసు, అంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం? మనుషులు ఎంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలాంటి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టాల్సిందే, శిక్ష పడేలా చేయాల్సిందే. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ దొంగిలించాడని షాప్ యజమాని బాలుడి కాళ్ళు చేతులు కట్టేసి కళ్లల్లో కారం చల్లాడు. దాంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. दुकान में के मारेंगे पर पूरे बोला वो काला आदमी क्या बोल गया, अरे चल रहे बहन खड़े वो क्या भी चोरी कर बोला और पूरा फ्रिज खाली कर दिया। आज तू नहीं गला तो तेरी अम्मा को पब्लिक गार्डन जिला स्विमिंग पूल बोल रहा था और बोलो ना कि बोल सही से बोल। बोला नजरान को भी मालूम है चोरी कर रहे हो? नहीं, रियान नहीं बोल रहा था। अरे दिलकन भाई बोल रहा ना कि ना भाई बोला। కొందరు చోరీలకు దేవాలయాలని టార్గెట్ చేస్తారు. మనమేమో దేవుణ్ణి భక్తితో కొలుస్తాం. దొంగలు దేవుడిపై ఉన్న నగలపై కన్నేస్తారు. అందరిలా దర్శనాలు చేసుకొని భక్తుల్లా తిరుగుతూ ఉంటారు. చీకటి పడ్డాక మాయం చేస్తారు. ఏలూరు దేవాలయాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. ఇప్పుడు తప్పించుకోవచ్చు, బట్ ఏదో ఒకరోజు కాకీలకు చిక్కి జైలు చిప్పకూడు తినక మానదు. ఏలూరు దేవాలయాల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. దేవుడి హుండీ సొమ్ములు, నగలను ఒక ముఠా టార్గెట్ చేసింది. గత కొన్ని రోజుల క్రితం నూజివీడు పట్టణంలోని అష్టలక్ష్మి ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీ చేశారు దుండగులు.
తాజాగా నూజివీడు మండలం జంగంగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో 1.5 లక్షల విలువ చేసే వెండి తొడుగును దొంగిలించారు. ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. కష్టం మనుషుల్ని మనసుల్ని చంపేస్తుంది, మృగాల్లా తయారు చేస్తుంది, మానవత్వం నశించేలా చేస్తుంది. ఆ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కాదు. పాపం ఏం కష్టం వచ్చిందో తెలియదు, కానీ ఆ పిచ్చి తల్లికి మనసును చంపుకొని ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. 9 మాసాలు మోసి కన్నా అభం శుభం తెలియని పసి కందుల్ని పెట్రోల్ పోసి కాల్చి బూడిద చేసింది. తాను అలాగే చచ్చిపోదాం అనుకుంది. ఇంతలో అక్కడ ఉన్న స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. ఈ అమానుష ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలానికి చెందిన ఓ మహిళ బుధవారం కర్ణాటక రాష్ట్రంలో తన 2 బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి యత్నించిన ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న అమానవీయ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగిందని రామసముద్రం పోలీసులు తెలిపారు. ఈ దురాగతానికి ఒడిగట్టిన కసాయి తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో కఠినమైన నిర్ణయం తీసుకుంది. 2 ఆడబిడ్డలకు నిప్పంటించిన తల్లి కళ్ల ముందే కాలిపోతుంటే చూస్తూ ఉండిపోయిందే తప్ప కాపాడలేని నిస్సహాయురాలిగా మారింది ఆ తల్లి. తాను కూడా మంటలో దూకి చనిపోవాలనుకునే లోపే చుట్టుపక్కల వారు ఆమెను కాపాడారు. మృత్యుతో పోరాడుతున్న పసిపాపను ఆసుపత్రికి, మరో పాప మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుండెలు పిండేసే ఈ విషాదకర ఘటన వడిగట్టినటువంటి మహిళది. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఉలపాడు పంచాయతీ భూసాని కురప్పల్లి గ్రామానికి చెందిన భూసన్న గారి శంకరప్ప లలితమ్మల కూతురు జ్యోతి అని పోలీసులు నిర్ధారించారు. కులాంతర వివాహం చేసుకుని సంసారాన్ని కష్టాల కడలిలో కొనసాగించలేకే ఆమె బిడ్డలతో పాటు చనిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ముందుగా తన 2 కుమార్తెలకు నిప్పంటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. చిన్న వివాదాలు ఒక్కోసారి పెద్దగా అవుతుంటాయి. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యను పెద్దదిగా చేసుకుంటున్నారు. 2 వర్గాలు కొద్దిగా ఓపిక ఉంటే సమస్య ఉండదు. 2 ఆ పని చేయరు, ఎవరికి వారు రెచ్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఆలోచించరు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఫీల్ అయిపోతారు, దాడులకు పాల్పడతారు. ఆ తర్వాత పోలీస్ కేసులు, డబ్బులు ఖర్చు, జైలు జీవితం. ఇవన్నీ అవసరమా? ఎన్ని అవసరమా?
ఎవరో ఒకరు కొద్దిగా తగ్గితే సమస్య సాల్వ్ అవుతుంది కదా. వాషింగ్ మిషన్ తమ ఇంటి వద్ద పెట్టారని ఓ మహిళతో మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిపట్నంలో జరిగింది. దయచేసి ఆడియన్స్ పక్కింటి వారితో రోడ్డుపై వెళ్తుంటే ఎవరితో అయినా గొడవ జరిగినా అనవసరంగా రెచ్చిపోకండి, సమస్యలను కొని తెచ్చుకోకండి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిపట్టణం మాసానంపేటలో దారుణం జరిగింది. చిన్నపాటి వివాదానికి పద్మావతి అనే మహిళపై కత్తులు రాడ్లతో తండ్రి కొడుకు దాడి చేశారు. వాషింగ్ మిషన్ తమ ఇంటి వద్ద పెట్టారని పద్మావతితో ప్రకాష్ నాయక్, వేమన్న నాయక్ వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి కొడుకులు పద్మావతిపై కత్తులు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా మారడంతో పద్మావతిని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ ఇల్లు ఎక్కడ కొట్టిన వాళ్ళ ఇల్లు ఇక్కడ ఆడుండేదా? సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. రేపు ఇదే టైంకి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.